కార్తీకం అంటేనే పరమ పవిత్రం. శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రం. అందులోనూ కార్తీకంలో వచ్చే సోమవారాలంటే పరమశివునికి ఎంతో ప్రీతికరం. అలాంటి సోమవారాల రోజు ఎంతో మంది మహిళలు ఉపవాసం ఉంటారు. ఈ కార్తీక మాసంలో ఎన్నో రోజులు పూజలు చేస్తూ ఉంటారు. మనం చూసుకున్నట్టయితే కార్తీక మాసంలో సోమవారాలు వచ్చినప్పుడు శైవ క్షేత్రాలన్నీ కిటకిటలాడుతూ ఉంటాయి. అయితే భద్రాద్రి కొత్తగూడెంలో పరిస్థితి ఎలా ఉంది? శైవ క్షేత్రాల్లో భక్తులు ఏ మేరకు చేరుకున్నారు? అక్కడ అప్డేట్స్ అనేది తెలియజేయడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్. వారితో మాట్లాడేద్దాం. శ్రీనివాస్, చెప్పండి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రస్తుతం పరిస్థితి ఏంటి? శైవ క్షేత్రాల్లో భక్తులు ఏ మేరకు చేరుకుంటున్నారు? అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వెన్నెల. కార్తీక మాసం ఆరంభమై 3వ రోజు కావడంతో ఈ రోజు వరకు కూడా, అంటే ఆరంభమైన మొదటి రోజు నుంచి కూడా ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రధానమైనటువంటి శివాలయాలు భక్తులతోటి కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. అలాగే భద్రాచలంలోని గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క గ్రామాల ప్రజలు కావచ్చు, జిల్లా నుంచి కావచ్చు, రాష్ట్ర నలుమూలల నుంచి కావచ్చు, రాముల వారి దర్శనానికి అలాగే శైవక్షేత్రాలు సందర్శించాలనే ఉద్దేశంతో వచ్చినటువంటి భక్తులు కూడా ఈ యొక్క గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి గోదావరిలో 360 ఒత్తులు వెలిగించి గోదావరికి అమ్మవారికి హారతిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ యొక్క గోదావరి నదిలో స్నానాలు ఆచరించేటువంటి ఈ యొక్క స్నానఘట్టాల వద్ద భక్తులతోటి కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కూడా నెలకొని ఉంది. అలాగే ఈ యొక్క అన్నపరెడ్డిపల్లి శివాలయం కావచ్చు, పాల్వంచలో ఉన్నటువంటి ఆత్మలింగేశ్వర శివాలయం కావచ్చు, ఇక్కడ మణుగూరులో ఉన్నటువంటి శివాలయం కావచ్చు, ప్రధానమైనటువంటి ఈ యొక్క శివాలయాలు కావచ్చు, అలాగే ఈ యొక్క భక్తులతోటి కాకుండా అయ్యప్ప మాల ధరించినటువంటి అయ్యప్ప భక్తులతోటి కూడా ఈ యొక్క శివాలయాలు కావచ్చు, ప్రధాన ఆలయాలు కావచ్చు కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క భక్తులతోటి కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఆలయాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కమిటీ వారు కావచ్చు, వారికి కావలసినటువంటి సౌకర్యాలు అందుబాటులో ఉంచి వారికి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా చూస్తున్నటువంటి పరిస్థితి కూడా నెలకొని ఉంది వెన్నెల. ఇప్పుడు మనం ఆత్మలింగేశ్వర ఆలయం పాల్వంచలో ఉన్నటువంటి పురాతన శివాలయం, ఆ యొక్క కాకతీయుల నాడు నిర్మించినటువంటి యొక్క శివాలయం అర్చకులు మనతో పాటు ఉన్నారు. వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అయ్య గారు, ఇప్పుడు శివాలయాల్లో ఈ యొక్క భక్తులతోటి కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క 4 సోమవారాలు కూడా ఈ యొక్క భక్తులు ఈ యొక్క ఆలయాలకు వచ్చి వారి యొక్క పూజలు అందించేటువంటి పరిస్థితి ఉంది. ఈ వివరాలు చెప్పండి. శివాయ గురువే నమః. మన పాల్వంచ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అతి పురాతనమైన 13వ శతాబ్దంలో కాకతీయ రాజులతో నిర్మించబడినటువంటి ఈ శివాలయం భువనేశ్వరి సహిత ఆత్మలింగేశ్వర స్వామిగా వెలుసుకున్నటువంటి ఈ ఆలయంలో కార్తీక మాసం ఒకటే కాకుండా మిగతా కాలాలలో కూడా అనేకమైనటువంటి పూజలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ కార్తీక మాసంలో మొదటి రోజుతో మొదలుకొని డిసెంబర్ 1వ తారీఖు వరకు కూడా అన్ని అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతాయి. దాంట్లో ప్రతిదిగా మొదటి సోమవారం ఈ రోజు జరుగుతూ ఉంది. దాంట్లో కూడా స్వామివారికి ఉదయం భక్తులతో సహస్రాలతో స్వామివారిని అభిషేకించే అవకాశాన్ని కల్పించారు. అలాగే ఈ ఆలయంలో కార్తీక మాసంలో లక్ష దీపోత్సవం, లక్ష పార్థివ లింగార్చనం, సహస్ర కలశాభిషేకాలు కూడా నిర్వహించడం జరుగుతున్నాయి. కావున భక్తులందరూ కూడా ఈ స్వామిని తమ ఇలవేల్పుగా కోరుకుంటూ తమకున్నటువంటి కోరికలు త్వరగా తీరుతాయని ఒక ఆత్మవిశ్వాస నమ్మకంతో స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. అందులో భాగంగా మన ఆలయంలో ఉదయం 3 గంటల నుండి మహన్యాస పూర్వక రుద్రాభిషేకాలు నిర్వహించడం జరుగుతాయి. ప్రతిరోజు కార్తీక మాసం 30 రోజులు కూడా 3 మార్లు స్వామివారికి రుద్రాభిషేకాలు నిర్వహించడం జరుగుతాయి. అంత గొప్ప గల ఈ ఆలయాన్ని కాకతీయ రాజులు రాజరాజ నరేంద్రులు తరువాత తరం వారు 13వ శతాబ్దంలో నిర్మించి పాలవంచలో ఉన్నటువంటి సంస్థానాధీశులకి అప్పగించడం జరిగింది. అప్పటి నుంచి పాలు వంచలా వెలుస్తున్నటువంటి ఈ గ్రామాన్ని కాలక్రమేణా పాల్వంచగా స్థిరపడిపోయింది. అంతటి గొప్ప జరిగినటువంటి ఈ ఆత్మలింగేశ్వర స్వామి వారి గతాన్ని మీతో పంచుకోవడానికి కానివ్వండి, ఈ ఆలయ విశేషాలు మీకు తెలుపడానికి కానివ్వండి, చాలా సంతోషిస్తున్నాము. ఇంతటి అద్భుతమైన ఆలయాన్ని మీరు కూడా దర్శించుకొని స్వామివారి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాము. అంతేకాకుండా ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన